హలో సినీ లవర్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మహేష్ బాబు గారి మూవీ మంచి అప్డేట్ తీసుకొస్తున్న జీవిత రాజశేఖర్ గారి గురించి కూడా మంచి అప్డేట్ SSMB 29 లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో ఫుల్గా ఉంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం మరి. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వరల్డ్ వైడ్ మూవీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. గ్లోబల్ టెండర్ అనే ట్యాగ్ లైన్ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం RRR SSMB 29 లాంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం. ఇది కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేయడం, దాంతో ఆటోమేటిక్గా అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. భారీ గ్రాఫిక్స్తో విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 1000 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో ట్రెండ్ అవుతుంది. ఇలాంటి న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే రాజమౌళి ఈ సినిమాలో ఒక కీలక రోల్ కోసం టాలీవుడ్ సీనియర్ హీరోని తీసుకుంటాడంట. ఆ సీనియర్ హీరో మరెవరో కాదు, మన జీవిత రాజశేఖర్ గారు. అవును, రాజశేఖర్ చాలా కాలం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. విలన్ రోల్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మధ్య నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రా ఎనర్జీ మ్యాన్ సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు, కానీ ఆ సినిమా డిజాస్టర్గా మిగిలింది. అయినప్పటికీ మరో బంపర్ ఆఫర్ ఆయనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఒక విలన్ రోల్ కోసం రాజశేఖర్ను అప్రోచ్ అవ్వారంట. వెంటనే ఓకే చెప్పేశాడు ఆయన. ఈ పాత్రకు చాలా మంది హాలీవుడ్ నటులు అనుకున్నాడంట రాజమౌళి, కానీ ఫైనల్గా ఆ అవకాశాన్ని రాజశేఖర్కు ఇచ్చాడు. దీంతో రాజశేఖర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. ఇక ఈ సినిమాలో మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ డివోషనల్ టైటిల్ పరిశీలనలో ఉంది. నవంబర్లో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది మేకర్స్. మరి ఏదేమైనా కానీ మనకి లెజెండ్ సినిమాతో జగపతి బాబు గారికి ఎలాగైతే కంబ్యాక్ వచ్చిందో, SSMB 29తో జీవిత రాజశేఖర్ గారికి కూడా మంచి కంబ్యాక్ విలన్ గా రావాలని కోరుకుందాం. మరి ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.